రంగం అంటే రిస్క్ అండ్ స్ట్రెస్తో కూడుకున్నదే. ఒక్క సినిమా చాలు నిలబెట్టాలన్నా పడగొట్టాలన్నా మేల్ ప్రొడ్యూసర్సే టెన్షన్ పడిపోతూ ఉంటారు. అలాంటి టఫెస్ట్ జాబ్లోకి ఎంటర్ అయి సక్సెస్ అవుతున్నారు నారీమణులు. ప్రొడక్షన్లో సత్తా చాటుతూ విమెన్ ఎంపవర్మెంట్ చూపిస్తున్న ఆ క్వీన్స్ ఎవరో చూద్దాం. సినీ ఇండస్ట్రీలో నిర్మాణ రంగం అంటేనే పూర్తిగా పైసలతో పని. నిర్మాత బాగుంటేనే కళామ్మ తల్లి కళకళ్లాడుతూ ఉంటుంది. అందుకే సినిమాకు నిర్మాత బ్యాక్ బోన్. ఈ రంగంలో రాణించాలంటే రిస్క్ తో పని. హీరోల మార్కెట్, నిర్మాణ విలువలు కాస్తంత లౌక్యం తెలిస్తేనే మనుగడ సాధించగలరు. ఒక్క సినిమా తేడా కొట్టిందో బడా నిర్మాణ సంస్థలైనా బిషాణ ఎత్తేస్తాయి. ఇంత స్ట్రగుల్ ఉంది కాబట్టే నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టేందుకు ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి టఫ్ ఫీల్డ్ లోకి వచ్చి సత్తా చాటుతున్నారు నారీమణులు. ప్రొడక్షన్ లో అడుగుపెట్టి విమెన్ ఎంపవర్మెంట్ చూపిస్తున్నారు యంగ్ క్వీన్స్. కల్కి 2898 ADతో సెన్సేషనల్ నిర్మాతగా మారారు ప్రియాంక దత్. స్వప్న దత్ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకున్న తనకంటూ ఓ ఐడెంటిటీ కావాలని స్వప్న సినిమాస్, 3 ఏంజెల్స్ స్టూడియోస్ పై మంచి హిట్స్ చిత్రాలు తెరకెక్కించారు. మంచి ఈసున్న లేడీ ప్రొడ్యూసర్స్ గా మారారు. ఈ మెగా ఫ్యామిలీ నుండి కూడా ఇద్దరు నారీమణులు నిర్మాణ రంగంలో అడుగుపెట్టారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై వెబ్ సిరీస్లు నిర్మించడంతో పాటు కమిటీ కుర్రాళ్ళు సినిమాతో ఫస్ట్ హిట్ చూసి డైనమిక్ ప్రొడ్యూసర్ గా మారింది నిహారిక కొణిదెల. సినిమాతో పాటు ఆమెకు మంచి అప్లాజ్ దక్కింది. ఇప్పుడు సెకండ్ సినిమాను నిర్మించేందుకు ప్రిపేర్ అవుతోంది ఈ మెగా తనయ. అలాగే మొన్నటి వరకు కాస్ట్యూమ్ డిజైనర్ గా కొనసాగిన చిరంజీవి పెద్దమ్మాయి సుస్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేసి పరువు అనే వెబ్ సిరీస్ తెరకెక్కించింది. ఓటీటీలో ఈ సిరీస్ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. త్వరలో డాడీతో సినిమా చేయబోతోంది. దిల్ రాజు తనయ హర్షితారెడ్డి కూడా ఇదే రంగంలో కంటిన్యూ అవుతోంది. బలగం మూవీ ప్రొడ్యూసర్ గా బ్లాక్ బస్టర్ చూసింది. లవ్ మీ, జనక అయితే గనక లాంటి సినిమాలు రూపొందించింది. గుడ్ ఫిలిమ్స్ అందించాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది. మనీ మేనేజ్మెంట్ ఎక్కువగా తెలిసిన విమెన్ నిర్మాణ రంగంలో అడుగు పెట్టడం హర్షించదగ్గ విషయం. మేల్ డామినేషన్ ఉండే ఫిల్మ్ ఇండస్ట్రీలో అమ్మాయిలు ప్రొడ్యూసర్స్ గా రాణించడం ఆషామాషి కాదు, కత్తి మీద సాము లాంటిదే. అయినా సరే ఫినాన్షియల్ ఇండిపెండెంట్ గా ఎదిగేందుకు మరిన్ని క్వాలిటీ సినిమాలు అందించేందుకు ట్రై చేస్తున్నారు. ఆ లేడీ యంగ్ టాలెంట్ ప్రొడ్యూసర్స్ ఎవరో చూద్దాం. హారిక అండ్ హాసిని ప్రొడక్షన్స్ పై ఎన్నో హిట్ చిత్రాలను తెరకెక్కించిన చిన్నబాబు కూతురు హారిక నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. అన్న నాగవంశీ ప్రోత్సాహంతో చిన్న సినిమాలకు హోప్ నిస్తోంది. రీసెంట్లీ హిట్ కొట్టిన మ్యాథ్స్ స్క్వేర్ తో మరొకసారి హారిక పేరు మార్మోగిపోతోంది. అలాగే సినిమా మీద ప్యాషన్ తో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది నిమ్మగడ్డ ప్రసాద్ తనయ స్వాతిరెడ్డి. మంగళవారంతో హిట్ అందుకుంది. ఇప్పుడు సీక్వెల్ తీస్తే ఆమె నిర్మాతగా వ్యవహరించనున్నట్లు టాక్. వీరధీర సూరన్ 2తో విక్రమ్ సోలో హిట్ కొట్టేశాడు. తంగలా లాంటి భారీ డిజాస్టర్ ఉన్న చియాన్ స్టామినా ఏంటో తెలిసి ఈ సినిమాపై భారీగానే ఖర్చు పెట్టింది రియాషిబు. రిలీజ్ విషయంలో కొన్ని స్ట్రగుల్స్ ఎదురైనా సమస్య సాల్వ్ కావడంతో థియేటర్లోకి వచ్చిన బొమ్మ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక లాస్ట్ ఇయర్ ఊహించని హిట్ అందుకున్నారు చైతన్య రెడ్డి. హనుమాన్ తో గట్టి బ్లాక్ బాస్టర్ పడింది ఆమె ఖాతాలో. గుణశేఖర్ కూతురు నీలిమా గుణకు మాత్రం లక్కు కలిసి రాలేదు. శాకుంతలం బాక్సాఫీస్ దగ్గర బెడ్స్ కొట్టింది. ఏమీనే కాదు, మరికొంతమంది మహిళా నిర్మాతలు కూడా ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టి సక్సెస్ చూడలేకపోయారు. ఇక నిర్మాణ రంగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రిపేర్ అవుతోంది స్టార్ హీరోయిన్ సమంత. ట్రాలాలా అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి శుభం అనే సినిమాను తీసుకొస్తోంది. అలాగే మా ఇంటి బంగారం అనౌన్స్ చేసింది. ఇక బాలకృష్ణ చిన్న తనయ తేజస్విని కూడా నిర్మాణ రంగంలోకి ఎంట్రీ అవుతోంది. మోక్షజ్ఞ తేజతో సినిమా తీయబోతున్నట్లు వార్తలొచ్చాయి. అలాగే తండ్రి అప్కమింగ్ చిత్రాల్లో ఓ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నట్లు టాక్. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ప్రభాస్ పెళ్లి గురించి మరొకసారి వార్తలు చక్కర్లు కడుతున్నాయి. ఆయన టీం కూడా క్లారిటీ ఇచ్చింది. డార్లింగ్ మ్యారేజ్ విషయంలో ఆయన కన్నా తొందరపడుతున్నారు ఫ్యాన్స్. మరికొన్ని నెలల్లో 45 క్రాస్ చేస్తూ ఉండడంతో ఈ ఏడాదైనా పప్పన్నం పెడతారా లేదా అనే డౌట్ వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ మాత్రమే కాదు, 40 దాటినా కూడా పెళ్లి ఊసెత్తని ఆ స్టార్ హీరోలు చాలా మంది ఉన్నారు. వాళ్ళెవరో చూద్దాం. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటారు. ఈ విషయాన్ని బొత్తిగా మర్చిపోయినట్లున్నారు డార్లింగ్ ప్రభాస్. అప్పుడెప్పుడో బాహుబలి కంప్లీట్ అయిన వెంటనే డుమ్ డుమ్ పీపీలే అన్నారు. ఆ తర్వాత సాహో, ఆది పురుష్, రీసెంట్లో వచ్చిన కల్కి వరకు ఇవే మాటలు వినిపించాయి. కానీ కట్అవుట్ వెడ్డింగ్ మ్యాటర్ తేలలేదు. పెద్దమ్మ శ్యామలాదేవి కూడా కొడుకు పెళ్లి జరుగుతుందని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు తప్ప ఖచ్చితంగా పలానా టైం అని క్లారిటీ ఇవ్వడం లేదు. రీసెంట్లీ కూడా ఒక వ్యాపారవేత్త కూతురుతో డార్లింగ్ మ్యారేజ్ అంటూ వార్తలు స్ప్రెడ్ కాగా క్లారిటీ ఇచ్చింది
టీం. మరి ఈ రాకుమారుడు పెళ్లి కొడుకు అయ్యేది ఎప్పుడో చూడాలి. ప్రభాస్ కన్నా సీనియర్ విశాల్ కూడా వెడ్డింగ్ జోలికి వెళ్లడం లేదు. 2019లో హైదరాబాద్ గర్ల్ అనీషా రెడ్డితో నిశ్చితార్థం ఘనంగా జరిగింది. నడిగర్ సంఘం కొత్త భవనం ఏర్పాటయ్యాక మ్యారేజ్ అంటూ చెప్పుకొచ్చాడు. అది కంప్లీట్ అయింది లేదు, ఈయన పెళ్లిపేటలు ఎక్కింది లేదు. అంతలోనే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది. ప్రెసెంట్ విశాల్ వయస్సు 47. ఎప్పుడు మీడియా అడిగినా పెళ్లి చేసుకోను అనట్లేదు. అలా అని చేసుకుంటానని ఖచ్చితంగా చెప్పట్లేదు. మరి విశాల్కు చేసుకునే ఉద్దేశం ఉందో లేదో. ప్రభాస్ విశాల్ ని ఫాలో అవుతున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో 42 ఇయర్స్ శింబు కూడా. నయనతార హన్సిక బ్రేకప్స్ తర్వాత సార్ సీరియస్ రిలేషన్షిప్ ను మెయింటైన్ చేసిన దాఖలాలే లేవు. ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు వెడ్డింగ్ చేసుకున్నారు. ఈ గురుడు మాత్రం పెళ్లి ప్రస్తావన కూడా పెద్దగా తీసుకురావట్లేదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కెరీర్ పై ఫోకస్ చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో శింబు టాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ తో ప్రేమలో పడ్డాడనే వార్తలు వస్తున్నాయి. కానీ గతం తాలూకా అనుభవాల వల్ల బయటపడడం లేదన్నది టాక్. మరి ఎంతవరకు నిజమో తెలియదు. రియల్ అయితే ఈసారైనా ప్రేమ పెళ్లి పెడలు ఎక్కిస్తాడో లేదో, లేక బ్యాచులర్ లైఫే బెటర్ అనుకుంటాడో వెయిట్ అండ్ సీ. 40+ క్రాస్ చేసి పెళ్లి గురించి థింక్ చేయని హీరోల గురించి చర్చించుకుంటే 30 ఇయర్స్ దాటినా బ్యాచులర్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ పెళ్లి కాని ప్రసాదులుగా మారుతున్నారు కొంతమంది టాలీవుడ్ హీరోస్. సోలో లైఫ్ సో బెటర్ అంటున్న ఆ స్టార్ యాక్టర్స్ ఎవరో చూద్దాం. నాగ చైతన్య 2 times వెడ్డింగ్ బెల్స్ మోగించాడు. అఖిల్ త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నాడు. కానీ సుశాంత్ మాత్రం పెళ్లి కబురు వినిపించడం లేదు. 17 ఏళ్ల క్రితం కెరీర్ స్టార్ట్ చేసిన అక్కినేని నాగార్జున మేనలుడు ఇప్పటికీ కెరీర్ విషయంలో సతమతమవుతున్నాడు. ఇక మ్యారేజ్ లైఫ్ గురించి థింక్ చేసే టైమే లేదు. ఎంగేజ్ లోనే యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన రామ్ పోతినేని ఇండస్ట్రీలోకి వచ్చి సుమారు 20 ఏళ్లవుతోంది. 35+ దాటిన టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ జాబితాలోనే ఉంటున్నాడు తప్ప బాజా బదింత్రీల వేడుక ఎప్పుడు చేసుకుంటాడో చెప్పట్లేదు. సోలో లైఫే సో బెటర్ అంటున్నారు మెగా వారసులు సాయి తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్. ఈ ముగ్గురు కూడా 30+ క్రాస్ చేసినా కూడా పెళ్లి కాని ప్రసాదులుగానే కంటిన్యూ అవుతున్నారు. పెళ్ళా అప్పుడా ఏంటి కంగారేముందులే అంటున్నారు నవీన్ పోల్శెట్టి, విజయ్ దేవరకొండ, బెల్లంకొండ సాయి శ్రీనివాసులు. ఇప్పుడేమన్నా ముదిరిపోయామా ఏంటి అంటున్నారు. పెళ్లి చేసుకోవడానికి ఇంకా టైం ఉందని సింగిల్ లైఫ్ ని కంటిన్యూ చేస్తున్నారు. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ అడవిశేష్, సందీప్ కిషన్ ఇది కూడా సేమ్ ఫేనే. వెడ్డింగ్ రింగ్స్, పీపీ డుమ్ కబుర్లను చెప్పడం లేదు. అప్పుడెప్పుడో 3 లవ్ స్టోరీస్ బ్రేకప్ అయ్యాయని చెప్పుకొచ్చిన సందీప్ కిషన్ పెళ్ళెప్పుడంటే మాత్రం మాట దాటేస్తున్నాడు. ఇక 40లోకి ఎంటర్ అయిన అడవిశేష్ కూడా మ్యారేజ్ లైఫ్ గురించి ఆలోచన చేయడం లేదని టాక్. మరి ఇంతమంది బ్యాచులర్స్ హీరోల్లో ఈ ఏడాది పెళ్లి పెట్లు ఎక్కేదెవరో వెయిట్ అండ్ సీ. బాలీవుడ్ లో ఓ స్టార్ కిడ్ కెరియర్ అప్ అండ్ డౌన్ గా కొనసాగుతోంది. ఆమె సగం కెరియర్ ఓటీటీలో పర్ఫార్మెన్స్ చూపించేందుకే సరిపోయింది. పావంతు క్యామియోస్, స్పెషల్ సాంగ్స్ కి పరిమితం చేసుకుంది. రిమైనింగ్ సిల్వర్ స్క్రీన్ పై ప్రెజెంట్ చేసింది. దీంతో ట్రాక్ పడిపోయింది. ఈసారి గట్టి కంబ్యాక్ కోసం ట్రై చేస్తోంది. ఇంతకీ ఎవరా ముద్దుగుమా? వాచ్ ఇట్. బాలీవుడ్ స్టార్ యాక్టర్ చుంకీ పాండే తనయ అనన్య పాండే కెరియర్ చాలా సప్పగా సాగిపోతుంది. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనన్య పతి పత్ని ఔర్ ఓతో సెకండ్ హిట్ చూసింది. హ్యాట్రిక్ హిట్కు బ్రేక్ లేసింది లైగర్. విజయ్ దేవరకొండ ముందు తేలిపోయిన ఈ సన్నజాజి తీగ టాలీవుడ్ ఎంట్రీలో బిట్టర్ రిజల్ట్ చూసింది. ఇక చేసిందేం లేక బాలీవుడ్ చెక్కేసింది మేడం. రాఖీ ఔర్ రాన్కి ప్రేమ్ కహానీలో స్పెషల్ సాంగ్లో ఆడిపాడింది. అనన్య నటించిన సినిమాలు థియేటర్లో కన్నా ఓటీటీలో ఎక్కువగా ప్రత్యక్షమయ్యాయి. దీంతో పెద్దగా పేరు క్రెడిట్ దక్కలేదు మేడంకి. కాలిపీలి, గెహ్రయా, కో గయే అమ్ కహా, CTRL చిత్రాలు ఓటీటీలోకి వచ్చాయి. 2023లో రిలీజ్ అయిన డ్రీమ్ గర్ల్ 2లో చివరిసారిగా ఫుల్ లెంత్ రోల్లో సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది. లాస్ట్ ఇయర్ వచ్చిన బ్యాడ్ న్యూస్ లో కామియో అపియరెన్స్ ఇచ్చింది అమ్మడు. ఇప్పుడు 7 ఏళ్ల తర్వాత కేసరి చాప్టర్ 2లో కనిపించబోతోంది. ఏప్రిల్ 18న థియేటర్లోకి రాబోతోంది ఈ సినిమా. ఇందులో లాయర్ రోల్ చేస్తోంది బాలీవుడ్ బ్యూటీ. ప్రెసెంట్ మేడం చేతిలో కేసరి 2తో పాటు యంగ్ హీరో లక్ష లఖ్వానీతో చాంద్ మేరీ దిల్లో నటిస్తోంది. ఇవి అఫీషియల్ కన్ఫర్మ్ కాగా మరికొన్ని ప్రాజెక్టుల కోసం అనన్య పేరు పరిశీలనలో ఉన్నట్లు టాక్. గల్లీ బాయ్ సీక్వెల్ లో రణ్బీర్ అలియా ప్లేస్ లోకి విక్కీ కౌశల్ లైగర్ బ్యూటీని తీసుకురావాలని అనుకుంటున్నట్టు టాక్. అలాగే కార్తీక్ ఆర్యన్ అప్కమింగ్ ప్రాజెక్టులో ఒకటైన తూ మేరీ మేతేరా తూ మేరీలో కూడా ఈ భామనే తీసుకోవాలని బజ్ నడుస్తోంది. గత సినిమాలతో పడిపోయిన గ్రాఫ్ కేసరి 2తో అనన్య పెంచుకుంటుందేమో చూడాలి.